ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక వింత వార్త మాత్రమే కాదు, కొడుకును కోల్పోయిన తండ్రి పడుతున్న ఆవేదన. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో నివసిస్తున్నటువంటి దంపతులకు 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అతను అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ ఊరిలోని పొలిమేరల్లో ఆ బాలుణ్ణి ఖననం చేశారు. అయితే ఒకరోజు ఆ తండ్రి ఒక మాట విన్నాడు. అమావాస్య వస్తుంది, పిల్లల సమాధులపై కొందరి కన్ను పడుతుంది అని. బ్రతికున్నప్పుడు నేను ఆ బాలుణ్ణి ఎలాగూ కాపాడుకోలేకపోయాను. చనిపోయిన తర్వాత ఆ మృతదేహాన్నన్నా కాపాడుకోవాలి అనుకున్నాడు. వెంటనే షాపుకు వెళ్ళి సోలార్తో ఛార్జ్ అయ్యేటువంటి ఒక సీసీ కెమెరాను కొనుక్కొచ్చాడు. రాత్రిపూట కూడా సమాధి క్లియర్గా కనిపించేలాగా దాన్ని ఫిక్స్ చేశాడు. ఇది చూసిన ఊరు వాళ్ళంతా అతన్ని పిచ్చివాడు అన్నారు. పోలీసులు కూడా వచ్చారు. అతనికి క్షుద్ర పూజలు ఏమీ జరగట్లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ అతను నమ్మిందే చేశాడు. ఇది ఒక్కడి కథ కాదు, ఇలాంటి ఘటనలు తొలిసారేం కాదు. తన కుమారుడి ఆత్మ తిరిగొస్తుంది అని చెప్పి ఆ కుమారుడికి సంబంధించిన బట్టలు బొమ్మలు దాచుకుంది ఓ తల్లి. మరొకరు తన కూతురు మళ్ళీ స్కూల్కి వస్తుంది అని చెప్పి ఆ కూతురు కోసం ఒక స్కూల్నే కట్టించి రోజు కూడా ఆ స్కూల్ గేట్ వద్ద కూర్చుంటాడు తండ్రి. మరొక తల్లి తన కుమారుడు మళ్ళీ తిరిగి వస్తాడు అని చెప్పి ఆ కుమారుడికి సంబంధించిన బైక్ ని రోజు క్లీన్ చేస్తూ ఉంది. ఇక్కడ చూడాల్సింది కేవలం అపోహల మూఢనమ్మకాల అని కాదు, పుత్రశోకం మనిషిని ఎక్కడి వరకైనా తీసుకెళ్తుంది అని.